ఫ్రెండ్ చూడు పాముకు భయపడి వచ్చి ఆడదాం రోజు బయట కూర్చుంటుంది. ఈరోజు ఆడు పాము వచ్చిందని చెప్పేసి లోపలికి వచ్చి దానికెళ్ళింది. అది కాలు పైన పెట్టుకుంది. ఇప్పుడు దాకా ఇక్కడికి వస్తుంది. పిరికోళ్ళు ఏం చేయాలి? సైడ్ కూర్చో, నేను కూర్చోవాలి. కాలు చూడండి లోపలికి వచ్చి కూర్చుని వస్తుంది. పాము భయపడి నిజంగా ఎంత పిరికిదాను అనుకోదా నేనైతే. లేదు రోజు అక్కడ చైర్ వేసుకుని బయట కూర్చుంటుంది. నేను ఇనేదేంది నిజం చెప్తుంటే. నువ్వు నీ ప్రవర్తన చూస్తుంటే నాకు తెలిసిపోతుంది. పాముకి భయపడి లోపలికి వచ్చి కూర్చుని ఏలించేయి. అసలుకే నాకు ఉండేది ఒక ఏలే, చూపుడు వేలు. 5 ఏళ్ళు ఉన్నాయిలే, ఒక్కొక్కటి అదంటే అసలుకే మా ఇంట్లో నేను అవదాన్నే మంచి కూతురు మా అమ్మ నాన్నకి. పాముకి భయపడి లోపల వచ్చి కూర్చుంటే నాకైతే సిగ్గుగా షేమ్గా ఉంది. సేమ్ కాదు, ఊరికే ఉంటే ఊరో పేరో ఎవరినో కానీ కలిపేస్తాను. అంతలా భయపడి వచ్చి ఇక్కడ కూర్చుంది. అది మాత్రం వాస్తవం, 100% నిజం. నిజాలు నువ్వు పిరికిదాను అని చెప్పాలి. నువ్వు నిజంగా అక్కడ చైర్ వేసుకొని కూర్చుంది. పాము వచ్చింది అనేకి గొప్ప లోపలికి వచ్చింది. నేను అప్పుడే చూసిన. ఇక్కడికి వచ్చి కాలు పైన పెట్టుకొని కూర్చుంది. ఇక్కడికి ఏం గాడి పరిగెత్తుకుంటా వస్తుంది. మనుషుల్ని చూసి భయపడాలి. పాములు ఏం చేస్తాయి? అవన్నీ ఒక్కసారికి చంపేస్తాయి. మనుషులు అట్ట కాదు, మంచిగా ఉండే వెన్నుపోటు కొట్టేస్తాయి కదా. నిజాలు చెప్తుంది చూడండి. చెప్పు. మనుషులకు భయపడాలి, పాములకి వాటికి భయపడకూడదు. అవన్నీ ఒకసారి చంపేస్తాయి. మనుషులు అట్ట కాదు, మంచిగా ఉండి వెన్నుపోటు పొడిచేస్తాయి. మనుషులకు భయపడాలి. నేనైతే అంతే, నా ఉద్దేశం అయితే. మీ ఉద్దేశాలు ఏందో నాకు తెలియదు. ఏం ఉద్దేశం ఏందో అసలు తెలియదు. పక్కనే ఉంటుంది మళ్ళా. ఏం అందరి గురించి తెలుసుకోవాలంటే అందరి గురించి తెలుసుకోకూడదు. ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి. ఎక్కువ తెలుసుకుందాం అనుకో మనశ్శాంతి ఉంటుంది. నేనైతే అంతే ఉంటాను. ఎక్కువ ఎవరి గురించి తెలుసుకోకూడదు. అది ఎవరైనా సరే. ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మనశ్శాంతిగా ఉంటుంది.